నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం దిగువ అహోబిలంలో పోలీసులు మ్యాగ్డ్రిల్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాల రద్దీ సమయంలో ఏవైనా విపత్కర పరిస్థితులు, తొక్కిసలాట లాంటివి జరిగితే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎవరైనా ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించడానికి సిపిఆర్ ఎలా చేయాలి, అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా సురక్షితంగా బయటపడాలి అనే ముఖ్యమైన అంశాలపై పోలీసులు డెమో ద్వారా భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈరోజు గౌరవనీయులైన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే నంద్యాల జిల్లా ఎస్పీ గారైన సునీల్ శరణ్ గారి ఆదేశాల మేరకు మనం అహోబిలం టెంపుల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ అలర్ట్నెస్, ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అలాగే జనాలు కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీస్ జరిగినప్పుడు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డ్రిల్ అనేది చేశాము. ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, స్టాంపేడ్స్ తొక్కిసలాట కానీ, లేకపోతే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ, ఇలాంటి విపత్తులు ఏదైనా జరిగినప్పుడు ప్రజలు పైగా అధికారులు వాళ్ళ అలర్ట్నెస్ కానీ, ప్రిపేర్డ్నెస్ కానీ ఎలా ఉండాలి అనే దాని బేస్ మీదే మనం ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. సో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా ఓల్డేజ్ పీపుల్ కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మనం ఎలా ప్రాధాన్యత ఇస్తాము, అలాగే మెడికల్ టీమ్ ఫస్ట్ ఎయిడ్ చేయటం ఎంత ఇంపార్టెంట్, నార్మల్ జనాలకి భక్తులకి కూడా ఏదన్నా ఎమర్జెన్సీ జరిగినప్పుడు సేఫ్ షెల్టర్ ఎలా తీసుకోవాలి, అలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, లేదా తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, ఏ పొజిషన్లో ఉంటే మనల్ని మనం కాపాడుకోగలుగుతాము, మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా వేరే వాళ్ళని ఎలా కాపాడాలి అనేది కూడా ఈరోజు అందరికీ ఒక సెషన్ పెట్టి అవేర్నెస్ సెషన్ కండక్ట్ చేశాము. తర్వాత మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేశాము. ఈ మాక్ డ్రిల్కి ముఖ్యంగా అహోబిలం టెంపుల్ సిఇఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఎస్పీ గారైన సునీల్ శరణ్ గారి ఆదేశాల మేరకు మనకి బ్రహ్మోత్సవాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ చేయమని చెప్పడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ చేసే ఒక ముఖ్య కారణం ఏంటంటే, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి ఉన్న డిపార్ట్మెంట్స్ కానీ, అంటే పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తారు, వాళ్ళ అలర్ట్నెస్, ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, అదే కాకుండా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నార్మల్ భక్తులు, జనాలు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది తెలియజేయడానికి ఫస్ట్ మేము ఒకసారి కొన్ని సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని తర్వాత మాక్ డ్రిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్
అందరు కాదు లేదు పడిపోయాడు ఒక నిమిషం ఈ పొజిషన్లోకి వస్తుంది. ఈ పొజిషన్లో ఉండాలి ఎప్పుడైనా. ఒకవేళ తొక్కిసలాట్లో ఎవరైనా పడిపోతే ఎందుకు అంటే ఇలా చేయటం వల్ల అతని హెడ్ని అతను కాపాడుకుంటున్నాడు, అతని చెస్ట్ని కాపాడుకుంటున్నాడు, బాడీలోని వైటల్ పార్ట్స్ ఇంపార్టెంట్ పార్ట్స్కి ఏది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అందరు మీద పడ్డారు పడండి చాలు చాలు. సో అలా పడితే చాలా వరకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా తొక్కిసలాట జరిగినప్పుడు ఆ పొజిషన్కి రావాలి. చిన్నపిల్లలు ఎలా ఉంటారో అలా ఉండి మీ హెడ్ని మీరు కాపాడుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ నార్మల్ పీపుల్. ఇప్పుడు డిపార్ట్మెంట్ చెప్తాను ఇలాగా ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ షర్ట్లో ఉన్నాడు ప్రెగ్నెంట్ లేడీ రోల్ అనుకోండి. ప్రెగ్నెంట్ లేడీని ఎలా లిఫ్ట్ చేస్తామంటే ఫస్ట్ లాక్ చేస్తాం. లాక్ చేయాలి, చేతులు ఇలా లాక్ చేయాలి. దాని తర్వాత లిఫ్ట్ ముందుకు ఇలా తీసుకెళ్తే లోపల ఉన్న బేబీ ఏం కాకుండా ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్లే పద్ధతి. ఓకే. అండ్ నెక్స్ట్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేది కడ్లింగ్. చిన్నపిల్లలు కానీ యంగ్ ఏజ్ పీపుల్ కానీ మనం ఈ పొజిషన్లో ముందుకు తీసుకుని వెళ్ళచ్చు. ఓకే. నెక్స్ట్ ఫైర్మెన్ లిఫ్ట్. ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని ఫైర్మెన్ లిఫ్ట్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫైర్మెన్ లిఫ్ట్. ఫస్ట్ చెయ్యి అక్కడ పెట్టి లేపుతారు. మన భుజం మీద ఒక లీనింగ్ పొజిషన్లో తీసుకుని వెళ్తాం వాళ్ళని. సో దట్ ఎంత దూరం అయినా ఈవెన్ వెయిట్ పడుతుంది ఆ పర్సన్ పైన, ఎంత దూరం అయినా అతను తీసుకుని వెళ్తారు. ఇలా ఓల్డ్ ఏజ్ పీపుల్ని వాళ్ళని తీసుకుని వెళ్తారు. దింపేసి